హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రుక్మిణి ఫ్యాషన్స్. నేను మీకు ఈరోజు ఒక కుర్తీ కటింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు తను వేసుకుంది కదా అమ్మాయి, వేసుకున్న కుర్తీ నేనే స్టిచ్ చేసిన కటింగ్ చేశాను. అదే కటింగ్ ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను వీడియోలో. స్లీవ్లెస్ అనమాట, ఫ్రంట్ స్క్వేర్ నెక్ చాలా బాగా వచ్చింది. అది చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ నెక్ నేను షోల్డర్ తీసుకుంటాను. ఫస్ట్ షోల్డర్ కొలత వచ్చేసి నాకు 12 ఇంచెస్ ఉంది. దాంట్లో హాఫ్ సగం 6 ఇంచులు పెట్టుకున్నాను. డౌన్ కూడా 6 ఇంచ్ పెట్టుకున్నాను, 6 ఇంచులు పెట్టుకున్నాను. షోల్డర్ 6, చెస్ట్ డౌన్ కూడా 6 పెట్టుకున్నాను. తర్వాత నేను చెస్ట్ కొలత అదే లెంత్ చెస్ట్కి ఎంత ఉందని తీసుకుంటున్నాను. చెస్ట్ దగ్గర నుంచి 14 ఉంది డౌన్కి, 14 ఉంది డౌన్కి. అయితే 14 తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, హిప్ కొలత తీసుకుందాము. చాక్స్కి ఎంత ఉందనేసి పైనుంచి షోల్డర్ నుంచి చాక్స్ వరకు మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట. వాళ్ళ చాక్స్ ఎంత ఉందో మనం కూడా చాక్స్ అంతే, అంటే సైడ్ స్లిట్ అనమాట. చాక్స్ అంటే ఆ సైడ్ స్లిట్కి నాకు 19 ఇంచెస్కి వచ్చింది. సో అక్కడికి పెట్టుకుంటున్నాను నేను. అక్కడ ఒక మార్కింగ్, మొత్తం టోటల్గా 3 మార్క్స్ వస్తాయి అనమాట. చూడండి, ఇప్పుడు హార్మోల్కి, అది పైన హార్మోల్ నుంచి షోల్డర్కి ఒక మార్క్ వేసుకొని తర్వాత చూస్తున్నా నేను రివర్స్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటాను ఎంత ఉందో బాడీ మెజర్మెంట్స్ చూసుకొని క్లియర్ కట్గా మనం ఎంత ఉందో అంత కరెక్ట్గా పెట్టుకుంటే మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, 18.5 ఉంది, 18.5. చెస్ట్, వెస్ట్ కూడా చూడండి 15.5. హిప్ చూసుకుందాం. ఇప్పుడు ఓల్డ్ టాప్ తీసుకొని మెజర్మెంట్స్ అనమాట. హిప్ 19 ఉంది. ఇప్పుడు నేను హార్మోల్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. 8 ఇంచెస్ ఉంది నాకు, 8 ఇంచులు, 8 ఇంచెస్కి పెట్టుకున్నాను. అది ఎంత ఉందో ఇక దాంట్లో హాఫ్, 15.5 ఉంటే దాంట్లో హాఫ్, 19 ఉంటే దాంట్లో హాఫ్, అన్నిట్లలో హాఫ్ చేసుకొని మార్కింగ్ వేసుకున్నాను. కిందకి డౌన్ కూడా, బాటమ్ డౌన్ కూడా స్ట్రేట్ కట్ అనమాట. ఇది మార్కింగ్ వేసుకొని ఇట్లా రౌండ్గా తీసుకొని హార్మోల్కి ఎంత ఉందంత. నెక్ చాలా బ్రాడ్గా ఉంది, సో అందు గురించి 6 ఇంచ్ పెట్టినాను నేను. సో 14 ఇంచెస్ షోల్డర్ ఉందనమాట, 6 ఇంచ్ పెట్టుకున్నాను నేను. ఇప్పుడు చూస్తున్నారా, సైడ్ కట్ చేసుకుంటున్నాను నేను. ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకున్నాను. కంపల్సరీగా మార్జిన్ పెట్టాలి. ఇప్పుడు వీల్ మార్క్ తీసుకొని మనం స్టిచ్చింగ్ వేసుకోవాలనే జాగలో మనం వీల్ మార్క్తో ప్రెస్ చేస్తే కరెక్ట్గా వీల్ మార్క్ అక్కడ ఉంటుంది కదా, డ్రెస్సులో స్టిచ్చింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. దీన్ని మీరు కూడా ఫాలో చేయండి. ఇట్లా వీల్ మార్క్ తీసుకొని అట్లా సేమ్ మార్కింగ్ వేసుకుంటే నీట్గా వస్తుంది. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్ ఉంది. 2కి మైనస్ చేసుకుంటే 1.5 ఇంచెస్ స్టిచ్చింగ్ వచ్చినాక 1.5 ఇంచ్ ఉంది అనమాట. ఫ్రంట్ నెక్ 6 ఉంది, బ్యాక్ నెక్ 5 ఉంది. సో నేను బ్యాక్ నెక్, 2 నెక్లు ఫ్రంట్ బ్యాక్ స్క్వేరే ఉంది. వెడల్పు కూడా ఎక్కువ ఉంది. సో దానికి ఎంత ఉందో మెజర్మెంట్ అంత ప్రకారం పెట్టుకొని చూస్తున్నారు కదా, మార్కింగ్ వేసుకొని ఫ్రంట్ నెక్ అనమాట. ఇది నేను మార్కింగ్ వేసింది ఫ్రంట్. ఇప్పుడు స్క్వేర్ నెక్, ఇది కూడా బ్యాక్ ఫ్రంట్ కన్నా ఒక హాఫ్ ఇంచు, ఒక 1 ఇంచు పైకి ఉందనమాట. ఫ్రంట్ 5 ఉంది, బ్యాక్ 4 ఉంది. కొంచెం ఫ్రంట్ పోర్షన్లో ఎక్స్ట్రా కటింగ్ తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా కటింగ్ అయిపోయింది. తర్వాత బ్యాక్ కటింగ్, బ్యాక్ సేమ్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం మనం మార్క్ వేసుకొని కట్ చేసుకోవాలి. స్క్వేర్ నెక్, బ్యాక్ కూడా బ్యాక్ డోరీ ఉందన్నమాట. ఇప్పుడు కటింగ్ అయిపోయింది. స్లీవ్లెస్ కుర్తీ అనమాట ఇది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నార్మల్గా యాజ్ యూజువల్ ఎట్లా కట్ చేస్తాం ఎప్పటికీ అట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ కొంచెం డిజైన్ వచ్చింది, హ్యాండ్ వర్క్, దాన్ని సెట్ చేసుకొని నీట్గా నేను వేస్తున్నాను. ఇదే డ్రెస్ ఆ అమ్మాయి వేసుకుంది, ఫస్ట్లో చూస్తారు కదా. నీట్గా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.